ఎవరు? నేనే కథానాయకుణ్ణి. భయపడ్డావా? భ్రమపడ్డాను. దేని మీద? అదిగో ఆ పువ్వుపై వలిన ఆ తుమ్మెదను జంట చూసి అలా మనం కూడా ఎవరికి భయపడని ప్రేమ జంటలా విహరిద్దామని. నాకేమీ అభ్యంతరం లేదు. దేనికి? నేనేమన్నాను? మనం కూడా వాటిలాగా చేసుకుందాం అన్నాను. అదంటే అదే లవ్. అయితే నేను రెడీ. ఐ లవ్ యూ విజయ్. ఐ లవ్ యూ శాంతి. కోకిలకు అన్నది దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను. సఖీ సఖీ సుఖీ భవా సందేళ్లలో
వేచినామని ఓ ఎన్నడి నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మనందు నీడకావా లోకం మనలోగిలిగా కాలం మనతో గిలిగా వలకే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా కోకిల అన్నది వేచినామని అన్నది వాను కండతో వీలు నామా వీలు చూసి ఇవ్వు చాలు బామా వేళపాడలు ఏలనమ్మ వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమకులం కాలాన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం కలలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా కోకిల కోకిలకు అన్నది వేచినామని ఓ ఎన్నది దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయి భవ కోగిళ్ళలో సఖి సఖి సుఖీ భవా సందిళ్ళలో ఏయ్ ఏంటలా కొత్తగా చూస్తున్నావు నిన్నే ఏమి లేదు శాంతి, నీకు నాకు గల వ్యత్యాసాన్ని చూస్తున్నాను. నీలో ఉన్న అమాయకత్వాన్ని చూస్తున్నాను. విజయ్ అవును శాంతి, ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీనివాస వర్మ గారి ముద్దుల కుమార్తెవి, పట్టుపౌరలో హాయిగా నిద్రించవలసిన పావని ఇండస్ట్రీ ఎండివి. ఇలా మామూలు నిరుపేద వద్ద మామూలు స్త్రీలా. విజయ్ అవును శాంతి, మీ ఫ్యాక్టరీలో నేను ఒక చిన్న చిరుద్యోగిని. నా కోసం నీ సుఖాన్ని వదులుకుంటావా శాంతి? విజయ్ సుఖం నాకున్న డబ్బులో లేదు, నీ చల్లని చూపులో ఉంది. నువ్వన్నట్టు మేం కోటీశ్వర్లుమే. కారు ప్రమాదంలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత బరువు బాధ్యతలన్నీ ఇంటికి పెద్దదాని అయిన నా మీద పడ్డమాట నిజం. కానీ ఇవన్నీ నేను ఎవరి ధైర్యంతో చేస్తున్నానో తెలుసా? నువ్వున్నావన్న ఒకే ఒక్క ధైర్యంతో నేను బ్రతుకుతున్నాను విజయ్. శాంతి, మొదట్లో నిన్ను వ్యతిరేకించిన నీ మనసు తెలుసుకున్న తర్వాత నీకు అండగా ఉండాలని అనుకున్నాను శాంతి. అవును విజయ్, మా ఆస్తిని కాజేయాలని కొందరు గుంటనక్కల్లా కాచు కూర్చున్నారు. వాళ్ళ వలల్లో నుంచి త్వరగా మనం బయటపడదాం. చెప్పు విజయ్, ఇంకా ఎంతకాలం మనం ఇలా చాటుమాటుగా కలుసుకుందాం? మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? మీ బావ భగవాన్ అదు దేనికైనా టైం రావాలి శాంతి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ముందు మన పెళ్లి సంగతి మీ చెల్లెకి తెలియజేసావా? ఏంటి విజయ్ చెప్పండి. నేనొక
కార్మిక నాయకుడిగా నీతో మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి విజయ్. 2 నెలల నుంచి మీ ఫ్యాక్టరీలో మా కార్మికులకి జీతాలు ఇవ్వటం లేదు. మా ఎన్టీఆర్ కాలనీకి నీళ్లు కూడా వదలటం లేదు. కడుపు నిండా తిండైనా పెట్టలేం. కనీసం నీళ్ళైనా వదలండి మేడం, లేకపోతే వాళ్ళ కన్నీళ్ళే వాళ్ళ దాహాన్ని తీర్చవలసి ఉంటుంది. విజయ్. అవును శాంతి, ఈ విషయాలన్నీ నీకు తెలుసని నేను అనుకోవటం లేదు. మీ బోర్డు మీటింగ్లో పెట్టి మా సమస్యని పరిష్కరించు శాంతి. లేదంటే సమ్మె. అవును శాంతి, ప్రతి కార్మికుడు కనీస అవసరాలు తీర్చే పదునైన ఆయుధం సమ్మె. మీరు మీ యాజమాన్యం లేదు అని పోలీసు జనాలతో భయపెట్టాలని చూస్తే అమర నిరదీక్ష చేయవలసి వస్తుంది. శాంతి, ఒక్కొక్క కార్మికుడు కంటి నీళ్లు మీ భూస్వాముల పునాదులను కదిలిస్తాయి. ఇది ఒక కార్మిక నాయకుడిగా నేను చెబుతున్న మాటలు. విజయ్, అంత ఆవేశమైతే ఎలా? నేను చెప్పేది కూడా కొంచెం విను. ఇది ఆవేశం కాదు శాంతి, ఆకల కేకల అర్థనాదు. విజయ్, ఇది ఫ్యాక్టరీ కాదు. ఇప్పుడు నేనున్నది యజమాని హోదాలో కాదు. నాకు కాబోయే భర్త ఆశయాలకు ఊపిరిపోసే ఇల్లాల స్థానంలో ఉన్నాను. ఇకపోతే ఇదేదో గూడు పుటాన్ని జరుగుతుందని నా అనుమానం విజయ్. శాంతి. అవును విజయ్, కార్మికులు జీతాలు చెల్లించడానికి బ్యాంకు నుంచి 60 లక్షలు డ్రా చేసినట్లు రికార్డులో చూపించారు. కార్మికులు జీతాలు తీసుకున్నట్లు నాకు మెమో కూడా పంపారు. శాంతి, కష్టజీవుల కడుపు కొడుతున్న బడా బడా రాజకీయ నాయకులే ప్రజల వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా ఈ కుట్ర వెనక ఎవరెవరుండారో నేను తెలుస్తాను శాంతి. విజయ్, ఫ్యాక్టరీ గొడవలతో విసిగిపోయిన నాకు నీ దగ్గర కాస్తంత ప్రశాంతత దొరుకుతుందంటే ఇక్కడ కూడా ఏంటి విజయ్? చూడు శాంతి, మా కాలనీలో అడుగు పెట్టగానే నాకు అయ్యే గుర్తుకొస్తున్నాయి. పాలు లేక అల్లాడిపోతున్న పసిపిల్లలు, పాలుండి తల్లి ఇవ్వలేకపోతున్న తల్లులు, కడుపులో కాలు పెట్టుకున్న తల్లిదండ్రులు, వీళ్ళందరూ చూసి నాకు బాధ అనిపించి ఈ విధంగా మాట్లాడాను శాంతి. సారీ విజయ్, నీ మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఇప్పుడే వెళ్ళి ఎవరికి అందాల్సిన డబ్బు వాళ్ళకి అందేలా చేస్తాను. ఇకపోతే ఇదంతా ఆ జేడీ గడి కుట్రని నా అనుమానం. జేడీ అంటే మీ బావ భగవాన్. వాడిని బావా అంటాం కంటే నాగుపామంటాం అన్ని విధాలా మంచిది. ఏమిటి శాంతి? అవును విజయ్, ప్రతి క్షణం పెళ్లి చేసుకోమని విసిగిస్తున్నాడు. అవకాశం దొరికితే నన్ను ఏదైనా చేయటానికి వెనుకాడని పరమ నీచుడు ఆ భగవాన్. వాడికి మన విషయం తెలిస్తే నన్ను చంపడానికి కూడా వెనుకాడని పరమ కిరాతకుడు. శాంతి, వాడు గాని అటువంటి వాడైతే వాడు బాడీతో కబాడీ ఆడుకుంటాను. వాడి కోసాలు కదిలేలా నేను చేస్తాను. ముందు మన పెళ్లి సంగతి మీ చెల్లికి చెప్పావా? మొదటి నుంచి దానికి తెలుసు. దాని మీద ఎలాంటి అనుమానం లేదు. ఉన్నతల్లా ఆ భగవాన్ గాడే. భగవాన్ 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 వాడేమన్నా భగవంతుడా శాంతి? ఆఫ్టర్ మీ ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు, మీ అక్కకు మీ అమ్మకు తమ్ముడు. వాడి సంగతి నువ్వు వదిలేసాయి. వాడి వ్యవహారం నేను చూసుకుంటాను. ముందు మన పెళ్లి విషయం మీ చెల్లికి తెలియచేయి. చాలు విజయ్, ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు త్వరగానే తీసుకో. మరి నా నిర్ణయానికి తిరిగే ఉండదు. నిన్ను నీ మెల్లో తాళి కట్టే బాధ్యత నాది. ఓకేనా? చాలు విజయ్, చాలు. ఈ ఒక్క మాట చాలు నేను ప్రశాంతంగా బ్రతకడానికి. మరి నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త శాంతి. బాయ్ విజయ్. నమస్తే భగవాన్. నమస్తే ధర్మతేజ. కమాన్. మీరు చెప్పినట్లుగా కోబ్రా గ్యాంగ్ నుండి మనకు అందవలసిన సరుకును నా రహస్య గుడం పంపించాను. కానీ ఏమైంది ధర్మతేజ? మన మీద ఆ చీఫ్ ఏజెంట్ గోపినాథ్ గారు రైడ్ చేశాడు. కానీ వాళ్ళ వలయాన్ని ఛేదించి కొందరు మట్టుబెట్టి మన సరుకును మనమే కాపాడుకున్నాం. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది భగవాన్. ఈ యావత్ భారతదేశంలో అండర్ గ్రౌండ్
ప్రభుత్వ ఉద్యోగులు సైతం రాజీనామాలు చేసిన సంఘటనలు కొక్కొల్లలు. ఈ భగవాన్ పేరు విని పాలు దాగే పసి పిల్లవాడు కాడి నుంచి పళ్ళు ఊడిన పండు ముసలాడి వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతారు. అలాంటిది ఆ సిబిఐని చూసి మనం భయపడటమా? నా ధర్మతేజ వాడు కనుక ఎక్స్ట్రాలు చేశాడనుకో, నాగులుప్పులపాడు సెంటర్ లో మర్డర్ అయిపోతాడు. భగవాన్ భగవాన్